ఎందుకు అందరూ ఆంథ్రోపాలజీని ఆప్ట్ చేస్తున్నారు? వై అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆంథ్రోపాలజీ? అంటే ఇక్కడ ఏంటంటేనండి, ప్రొఫెషనల్ కోర్సెస్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఐ టుక్ వెటర్నరీ సైన్స్ యాస్ మై ఆప్షనల్ ఓకే. సబ్జెక్ట్. అదెప్పుడు తెలుస్తుందనంటే మనం మెయిన్స్ రాసినప్పుడు తెలుస్తుంది. ఓకే. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకోకూడదు అని. హుహుహుహు. ప్రొఫెషనల్ కోర్స్‌లో మాకు ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మెడిసిను, సర్జరీ, గైనకాలజీ, న్యూట్రిషను ఒక 18 సబ్జెక్ట్స్, ఒక్కొక్క సెమిస్టర్ ఒక్కొక్కటి, బ్యాక్టీరియాలజీ, వైరాలజీ, చాలా గందరగోళంగా ఉంటుంది. జెనెటిక్స్ అవును. అన్నీ ఉంటాయి. ఇన్ని సబ్జెక్ట్స్ అవి. అవును. చాలా ఉంటాయి. ఇన్ని ప్రొఫెషనల్స్, ప్రతి ప్రొఫెషన్‌లో మెడిసిన్‌లో అట్నే ఉంటుంది. ఇంజినీరింగ్‌లో అట్నే ఉంటుంది. ఓకే. అగ్రికల్చర్‌లో అట్నే ఉంటుంది. ఓకే. సో, ఇంతకు ముందు టైంలో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమైందనంటే, అక్కడ 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్‌కి వెయిటేజ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు జీఎస్‌కి వెయిటేజ్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఇది. అవును. అప్పుడు ఆప్షనల్‌కి కాదు. హ్మ్. ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే, హ్మ్. నేను అట్లానే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు 8.3 ఓజీపీఏ ఉంది. కాబట్టి నేను పెద్ద పిస్తాని సబ్జెక్ట్‌లో క్లాస్‌లో నేను మూడో వాడిని, నాలుగో వాడినిగా ఉండేవాడిని. ఓకే. కాబట్టి ఆ సబ్జెక్ట్ నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పి ఓకే. పొగరుతోటి తీసుకున్నాను నేను. ఓకే. తీసుకుంటే ఏమైందనంటే, రివిజన్ టైంలో ఇప్పుడు నేను ఎంత టైం చెప్పాను మీకు? రివిజన్ చేసుకునేదానికి మరుసటి రోజు నీకు టైమ్ ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు చేసేదానికి ఉన్నటువంటి టైము 9 అవర్స్ ఉంటే, ఎక్కడ 9 అవర్స్‌లో నీకు వెటనరీ సైన్స్, మెడికల్ సైన్స్‌ని రివిజన్ చేయగలుగుతాం? ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టులు అయితే ఓకే. 3 గంటలు ఒక పేపరు, 3 గంటలు ఒక పేపరు రివిజన్ చేసి అవతల పడేస్తాం. ఓహ్! ఓకే. సిలబస్ చాలా పెద్దదిగా ఉన్నా కూడా మీకు మెంటార్ గనుక తెలివైన వాడైనట్టయితే, హుహుహుహు. దాన్ని మొత్తాన్ని కలిపి ఏ విధంగా మీకు జ్యూస్ గనుక ఇచ్చినట్టయితే స్టూడెంట్‌కి, దాన్ని కరెక్ట్‌గా ఒకదానికి, ఒక సబ్జెక్ట్‌కి, ఇంకొక సబ్జెక్ట్‌కి మధ్యలో ఉన్నటువంటి లింక్స్, ఒక చాప్టర్‌కి, ఇంకొక చాప్టర్‌కి మధ్యలో ఉన్నటువంటి లింక్స్‌ని ఎస్టాబ్లిష్ చేసి, ఒక స్టోరీ ఫామ్‌లో గనక ఆంథ్రోపాలజీని గనక ఇచ్చినట్టయితే, కరెక్ట్‌గా 3 అవర్స్‌లో ఫస్ట్ పేపరు, ఇంకొక 2 అవర్స్‌లో మీకు సెకండ్ పేపర్ రివిజన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. అది మిగతా ప్రొఫెషనల్ కోర్సులో దేంట్లోనూ సాధ్యం కాదు. అంటే ఏమేమి ఉన్నాయి సార్ ప్రొఫెషనల్ కోర్సెస్‌లో? అన్ని యూ కెన్ రైట్ విత్ మెడికల్ సైన్స్, యూ కెన్ రైట్ విత్ ఇంజినీరింగ్, యూ కెన్ రైట్ విత్ వెటనరీ సైన్స్, యూ కెన్ రైట్ విత్ అగ్రికల్చర్, ఓకే. హార్టికల్చర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు ఏదైతే మనకి డిగ్రీలో ఉన్నాయో వాటన్నిటిలో నువ్వు రాసుకోవచ్చు. బట్ దాంట్లో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇంకొక ప్రమాదం ఏంటంటే, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇప్పుడు మాది వెటనరీ సైన్స్ అండి. మా వెటనరీ పేపర్‌లో మేము దిద్దడానికి చేస్తూ ఉంటాం. యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ కరెక్టెడ్ ది పేపర్స్. ఎక్కడి నుంచైనా వస్తూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్ నుంచి వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి వస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి, దిద్దుతూ ఉంటాం. మినిమం ఒక 60% అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ప్రొఫెషనల్‌లో. వాళ్ళు కొంచెం ఆన్సర్స్ చదివినంత వరకు, ఆ రాత్రిపూట చదివినా కూడా అంతవరకు వాళ్ళు బాగానే రాస్తారు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. సో, ప్రొఫెసర్‌కి ఎట్లా ఉంటుందని అంటే, మా వెటనరీ స్టూడెంట్ మా కాలేజీలో చదివినటువంటి వాడు రాసే ఆన్సర్ బాగుంది. బట్ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు ఇంకా అద్భుతంగా రాయాలి కదా! అవును. అనేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇంత పెద్ద జీఎస్‌ని చదువుతూ మళ్ళా ఆప్షనల్ సబ్జెక్ట్‌కి ప్రిపేర్ అవ్వడానికి టైం తక్కువ ఉంటుంది. ఓకే. వెటనరీ ప్రొఫెషనల్ స్టూడెంట్‌కి ఉన్నంత నాలెడ్జి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేటువంటి వెటనరీ స్టూడెంట్‌కి ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత టైం ఉండదు. అదిగాక అతను ఇప్పుడు వైరాలజీ ఎగ్జామినేషన్ అనుకోండి, ఆ రోజు నైట్ అంతా వైరాలజీ ఒకటే చదువుతాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? అన్ని 20 సబ్జెక్టుల వరకు మొత్తం ఒకే రోజు నైట్ చదువుకోవాలి. కాబట్టి ఆ ఆన్సర్ రాసేటువంటి దాంట్లో దెబ్బైపోతుంది. అందువల్ల ప్రొఫెసర్స్ మార్కులు ఇవ్వడంలో మీకు తేడా పెట్టేస్తారు. ఎందుకంటే మామూలు వెటనరీ చదువుకునేటువంటి వాడే బాగా రాశాడు, వీడి ఆన్సర్ ఇంకా సరిగా లేదంటే వీడి ఆన్సర్లు అన్నీ ఇట్నే ఉంటాయి. ఓకే. ఎందుకనంటే ఇది జనరల్ స్టడీస్ తో కూడుకున్నటువంటి ఇది కాబట్టి, ఎక్కువ సబ్జెక్ట్ మొత్తాన్ని ఒకే రోజు నైట్ అంతా రివిజన్ చేయాలి కాబట్టి, పర్ఫెక్ట్ గా జిరాక్స్ దించడం అనేటువంటి ఆన్సర్లో కుదరదు. ప్రొఫెషనల్ స్టూడెంట్స్ జిరాక్స్ దించడంలో ఉంటారు. ఎందుకంటే ఇంపార్టెంట్ లిమిటెడ్ గా చదువుతారు, ఒకటే సబ్జెక్ట్ చదువుతారు ఆ రోజు, అలాంటి నేపథ్యం ఉండదు. కానీ ప్రొఫెసర్స్ ట్యూన్ అయి ఉంటారు, మంచి ఆన్సర్ కావాలి, మంచి ఆన్సర్ కావాలని. ఆ మంచి ఆన్సర్ ఇవ్వలేరు, అందుకని మార్కులు రావు. అందుకని ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ మీరు ఏం తీసుకున్నా కూడా, వేరే ఆంథ్రోపాలజీ ఏంటి, ఇప్పుడు మీకు ఇగ్నో పేపర్లు దిద్దుతూ ఉంటారు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ, ఎస్వి యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ, ఏయులో ఆంథ్రోపాలజీ. ఆ ఆంథ్రోపాలజీ తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు మళ్ళీ రాత్రిపూట చదువుకొని పొద్దున్నే రాసే బ్యాచ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు రాసేటువంటి ఆన్సర్లతో పోలిస్తే సివిల్ సర్వీస్ వారు రాసినటువంటి ఆన్సర్ చాలా అద్భుతంగా ఉంటుంది.
కాబట్టి కొంచెం మార్కులు ఎక్కువ వచ్చేదానికి స్కోప్ Okay. ఉంది. మంచి మెంటార్ కనుక అయినట్టయితే, సో ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ హూ ఆర్ సక్సెస్ఫుల్ విత్ ఆంథ్రోపాలజీ. because you had And they like a very vast decades of they experience. they are teaching there in itself. all the states across the Hmm. country. You name any state and my student is there in that state with Yes. anthropology as an optional subject. That's really కాబట్టి వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే సబ్జెక్ట్ని అంటే నాకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే నేను జెనెటిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. good. Mhm. సో తర్వాత ఐ వర్క్డ్ ఇన్ ట్రైబల్ డెవలప్మెంట్, ఐ వర్క్డ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, Mhm. తర్వాత ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ లో Oh. పనిచేసా, పంచాయతీ రాజులో Wow, పనిచేశాను, you have vast సో experience. ఉమెన్ డెవలప్మెంట్ లో పనిచేశాను, అన్నిట్లో పనిచేశాను. Okay. కాబట్టి నాకు ఆ ప్రాక్టికల్ ఇది ఉంది. Hmm. సెకండ్ పేపర్ అంతా అదే ఉంటుంది, అప్లైడ్ ఆస్పెక్ట్స్ Mhm. ఆంథ్రోపాలజీలో. Okay.